హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎవరి పిల్ల. సో మార్నింగే మంచిగా ఫ్రెష్ అయిపోయాము. ఇంక ఈరోజు వర్క్ ఫ్రమ్ హోమ్ అనమాట. ఇంక ఈరోజు ఆఫీస్కి వెళ్ళట్లేదు. సో మార్నింగ్ ఇంకా ఫ్రెష్ అయిపోయి రాగి మాల్ట్ తాగుతున్నాము బాల్కనీలో కూర్చొని. కొంచెం ఇప్పుడైతే కొంచెం చల్లగా ఉందన్నమాట. చల్ల గాలి వేస్తుంది. కొంచెం చిన్నగా 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 ఎండ వస్తుంది. సో సరే బాల్కనీలో కూడా చల్లగా ఉంది కదా అని చెప్పి ఇంకా అలా కూర్చొని తాగుతున్నాము. ఆ గాలికి మొక్కలు కూడా ఫుల్ ఊగిపోతున్నాయి. ఇంకా అందుకనే మళ్ళా కాసేపు అయితే ఇక్కడ కూర్చోలేము, చాలా ఎండ వచ్చేస్తుంది. సో ఇంకా అందుకనే ఇప్పుడు ఈ టైం ని యూటిలైజ్ చేసుకుంటున్నాం అనమాట. ఎలానో ఇంట్లోనే ఉంటాం కాబట్టి కొంచెం చిల్డ్ గా రిలాక్స్డ్ గా పనులు చేసుకుంటాం. రోజు ఎలానో హడావిడి ఉంటుంది. సో ఇంక ఇంట్లో ఉంటున్నప్పుడు కూడా ఎందుకు అని చెప్పి ఇంకా బద్దకిస్తాం అనమాట. ఇంకా రాగి మాల్ట్ తాగేసి అప్పుడు ఫ్రూట్స్ ఏమైనా తినేసి అప్పుడు లాగిన్ చేసి మళ్ళీ లంచ్ కూడా కుక్ చేయాలి. టైం కూడా అయిపోతుంది. కాసేపు మంచిగా రిలాక్స్ అవుతూ రాగి మాల్ట్ ఎంజాయ్ చేద్దాం. నెక్స్ట్ ఇంకా కాసేపు అయ్యాక జామున్ తింటున్నాం అనమాట. అదే నేరేడు పళ్ళు. చిన్నప్పుడు ఉండేది కదా, లైక్ ఇవి తిన్నాక వెంటనే టంగ్ అంతా బ్లూగా అయిపోతుంది అని చెప్పి చాలా నాస్టాలజిక్ అనిపిస్తుంది ఇలాంటివన్నీ తలుచుకుంటే. ఇవి తింటూ నేను మా హస్బెండ్ కూడా అదే మాట్లాడుకున్నాం, నీదైందా నాదైందా అనుకుంటూ. ఇండియా ఇంకా అలా కాసేపు ఇంట్లో వర్క్ చూస్తూ లాగిన్ చేస్తూ ఇంకా అవన్నీ పనులు అయ్యాయి. దాని తర్వాత ఇంక ఈ మధ్య రెగ్యులర్ గా వీడియోస్ పోస్ట్ చేస్తున్నాను కదా, అసలే స్టోరేజ్ సరిపోదు, నార్మల్ గానే సరిపోదు, ఇంక ఇలాంటప్పుడు అస్సలు సరిపోదు. సో ఎప్పటికప్పుడు ఫోన్, ల్యాప్టాప్ ఇవన్నీ కొంచెం ఫ్రీ చేసుకుంటూ ఉండాలన్నమాట. సో అందుకని డేటా మొత్తం ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నా. ఐఫోన్ యూజర్స్కి అయితే ఇంకా ఎంత స్టోరేజ్ ఉన్నా అస్సలు సరిపోదు. ఒక పక్క ల్యాప్టాప్ లో స్టోరేజ్ అంతా ఎక్కిస్తున్నా అనమాట. ఫోన్ ఖాళీ చేస్తున్నా, ల్యాప్టాప్ ఖాళీ చేస్తున్నా. ల్యాప్టాప్ లోవి హార్డ్ డిస్క్ లోకి ఎక్కించి ఫోన్ లో ల్యాప్టాప్ లోకి ఎక్కించాలన్నమాట. సో అదంతా పెద్ద పని అవుతా ఉంది. అండ్ ఈ లోపు మార్నింగ్ ఈ పార్సల్స్ వచ్చాయన్నమాట. సో ఒకసారి అన్బాక్స్ చేసి చూద్దాం అని చెప్పేసి ఇంకా మీకు కూడా చూపిద్దామని చెప్పి అన్బాక్స్ చేస్తున్నా. ఇప్పుడు వెలిసి ఏమేమి వచ్చాయనేసి ఫస్ట్ నాది ఓపెన్ చేద్దాం. సో ఇది ఒక షార్ట్ కుర్తీ అన్నమాట. వావ్, కలర్ చాలా బాగుంది. ప్యూర్ కాటన్ మెటీరియల్. సో ఇలా ఈ మధ్య ఫుల్ ట్రెండ్ కదా వెనక ఈ టైస్ అవన్నీ వచ్చి. సో నా దగ్గర ఒకటి కూడా లేదనమాట, నేను తీసుకోలేదు. అంత ఫుల్ ట్రెండ్ అవుతున్నప్పుడు ఎందుకులే అని చెప్పేసి ఇంక నేను ఎక్కువ తీసుకోలేదు అవి అసలు. ఇక్కడేమో హ్యాండ్ దగ్గర ఇలా షెల్స్ లా వచ్చాయన్నమాట, చిన్న చిన్నవి. ఈ డీటెయిలింగ్ బాగుంది, అందుకనే తీసుకున్నా. అండ్ ప్రింట్ కూడా చాలా 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 బాగుంది. సో మంచి జీన్స్ పైన కానీ లేదంటే ప్లాజోస్ పైన కానీ స్టైల్ చేసినా చాలా చాలా బాగుంటుంది. చాలా వైబ్రెంట్ గా ఉంది కదా, చాలా బాగుంది. అండ్ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది, చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది. నాకైతే ఇది చాలా నచ్చింది. అండ్ వేసుకొని కూడా చూపిస్తా తర్వాత. నెక్స్ట్ ప్రోడక్ట్ అమ్మా అమ్మా, ఇవి బైక్ కి రిలేటెడ్ ప్రోడక్ట్స్ అన్నమాట. సో లూబ్రికెంట్, క్లీనర్, దాని బ్రష్, చైన్ కి, బైక్ చైన్ కి రిలేటెడ్ కదా. ఎప్పుడు రాయల్ ఎన్ఫీల్డ్ వే యూస్ చేస్తున్నారు. ఇంకా ఈసారి అవి ఆన్లైన్ లో కూడా దొరకలేదు అనుకుంటా. సో అందుకనే ఇంకా సరే ఏదో ఒకటి ముందు ఆర్డర్ పెట్టాలి క్లీనింగ్ కి అని చెప్పేసి ఫస్ట్ ట్రై చేద్దాం. రివ్యూస్ కూడా బాగున్నాయి, ట్రై చేద్దాం అని చెప్పి ఇంకా ఇది ఆర్డర్ పెట్టామన్నమాట. అండ్ నెక్స్ట్ హౌస్ హోల్డ్ ప్రొడక్ట్స్ అనమాట. సో ఇది ప్యాక్ ఆఫ్ 2. ఫస్ట్ ఒకటి చూద్దాం. స్టిక్ అండ్ ఇదన్నమాట. ఏంటో ఉండట్లేదు. అమ్మా సరే, పోయా మోసం.
ఏమో. సో, ఇది ఫ్యాన్ క్లీనర్, ఇంకా డస్టింగ్‌కి యూజ్ చేసేదనమాట ఇది. సో, లైక్ ఫోటోలో చూసినప్పుడు ఇది ఇలా కొంచెం ఫోల్డ్ అవుతది, బెండ్ అవుతది అని చెప్పి చూసాం. బట్ ఫోల్డ్ అవ్వట్లేదు. చూద్దాం. తర్వాత దీని సంగతి ఏంటో చూద్దాం. సో, ఇది ఇలా చాలా లెంగ్త్ వస్తదనమాట. ఇంకా కమింగ్ డేస్ అంతా లైక్ శ్రావణ మాసం అది కొన్ని మంత్స్ లో రాబోతుంది. సో క్లీనింగ్ కి కొంచెం యూజ్ అవుతది కదా అని చెప్పేసి ఇది తీసుకున్నాం. సో దీని సంగతి ఏంటో చూడాలి. ఫోల్డ్ అవ్వట్లేదు, ఎక్కడ ఫోల్డ్ చేయాలో ఏంటో ఒకసారి చూసి అప్పుడు ట్రై చేద్దాం దీన్ని కూడా. అండ్ ఇది కూడా సమ్ హౌస్ హోల్డ్ ప్రోడక్ట్. చాలా రోజులు అయింది, మర్చిపోయాను ఏంటో. ఓ యా, ఇంత ముందు ఏవేవో చూసి ఎగ్జైట్ అయ్యే వాళ్ళం, ఇప్పుడు ఏవేవో చూసి ఎగ్జైట్ అవుతున్నాం. సో ఇవి 3 వేరియంట్స్ బ్రషెస్ అన్నమాట. సో ఇవి కిచెన్ టైల్స్ కానీ, లేకపోతే కిచెన్ ప్లాట్ఫామ్ కానీ, లేకపోతే సోఫాస్, ఇవన్నీ క్లీన్ చేసుకోవడానికి కూడా ఈ బ్రషెస్ చాలా చాలా హెల్ప్ అవుతాయి అనమాట. హ్యాండిల్స్ కూడా బాగున్నాయి అండ్ క్వాలిటీ చాలా బాగుంది. సో దేనికి దానికి యూజ్ అవుతాయి కదా అని చెప్పి ఇవి షూస్ కానీ, మ్యాట్స్ కానీ, అలా దేనికైనా మనం యూజ్ చేసుకోవచ్చు. చాలా యూస్ఫుల్ అనిపించింది, ఎందుకంటే క్లీనింగ్స్ చాలా చాలా చేసుకోవాల్సినవి ఉన్నాయి. సో ఇవి ఆర్డర్ పెట్టాయి. ఈ లింక్స్ అని కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో ప్రొవైడ్ చేస్తాను, ఎవరికైనా కావాలి అంటే చెక్ ఇట్ అవుట్. ఈరోజు సమోసాలు, జిలేబీలు తీసుకొచ్చాను. ఇంటి దగ్గర తెచ్చిన స్నాక్స్ అన్నీ అయిపోయాయని తెచ్చుకుంటున్నాం. వీకెండ్స్ ఆర్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే టైంలోనే నాకు బీట్రూట్ క్యారెట్ జ్యూస్ చేసే ఖాళీ దొరుకుతుంది. లేదంటే ఇది కొంచెం పెద్ద పని కదా, సో అసలు అంత టైం ఉండదు. ఇంకెలానో వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నా కాబట్టి ఆ రోజు బీట్రూట్ క్యారెట్ జ్యూస్ చేసా. సో అదే తాగుతున్నాను ఈవినింగ్. ఇంకా అలా కాసేపు వర్క్ చేసుకున్నా. నాకు ఈవినింగ్ నుంచి అయితే నైట్ వరకు ఫుల్ కాల్స్ ఉంటూనే ఉంటాయి. అరౌండ్ ఇంకా 6 o'clock నుంచి నైట్ 9:30 వరకు నాకు ఫుల్ నాన్ స్టాప్ మీటింగ్స్ ఉంటాయి అన్నమాట రోజు. అందుకనే ఇంకా కుక్ చేసుకొని తినేసరికి కొంచెం లేట్ అవుతూ ఉంటుంది. ఎంత లేట్ అయినా కానీ నైట్ పడుకునే ముందే మొత్తం కిచెన్ అంతా క్లీన్గా ఉండాలి నాకు. నైట్ అనే కాదు, ఏ పూట కాపూట నాకు మొత్తం కిచెన్ ఎప్పుడు క్లీన్గా ఉండాలన్నమాట. ఎన్నిసార్లు కుక్ చేసినా అన్నిసార్లు క్లీన్ చేసుకుంటూనే ఉంటా. మార్నింగ్ ఆఫీస్కి లేట్ అయిపోతున్నా కానీ స్టవ్ మొత్తం క్లీన్ చేసి, ప్లాట్ఫామ్ మొత్తం క్లీన్ చేసి అప్పుడు ఆఫీస్కి స్టార్ట్ అవుతా. అంత క్లీన్గా ఉండాలి నాకు. దట్స్ ఆల్ ఫర్ దిస్ క్యూట్ లిటిల్ వ్లాగ్. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.